హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి మనకి 2025 ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇక్కడ మనకి 2025 షెడ్యూల్ 1 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మరి మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అయితే చూస్తున్నారు కదా! ఇక్కడ కింద స్క్రోల్ చేసుకొని చూసుకున్నట్లయితే జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 అని చెప్పేసి అయితే ఇచ్చారు. క్యాండిడేట్ జనవరి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారండి. సో, ఇక్కడ క్లిక్ అయితే చేయండి. ప్లస్ బి క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. సో, మీరు ఏ స్టేట్‌కైతే అప్లై చేసి మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ, లేకపోతే మీరు ఇతర స్టేట్స్‌కి అప్లై చేసినట్లయితే, ఇతర స్టేట్స్‌కి అయితే మీరు చెక్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీకి అయితే చెక్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏపీని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ అని చూపిస్తుంది. లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ అయితే చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి సో, డౌన్‌లోడ్ అయితే అవుతుందనమాట. లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ అనమాట. సో, ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ అవ్వలేదని చెప్పేసి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి పోస్టల్ జీడీఎస్‌కి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారండి. చూసినట్లయితే ఇక్కడ మొత్తం ఎవరికి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళ రిజిస్ట్రేషన్స్ నంబరు, అలాగే దాంతో పాటే వాళ్ళు ఏ కేటగిరీ, వాళ్ళకి సంబంధించి ఏ డివిజన్‌లో సెలెక్ట్ అయ్యారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ చూసినట్లయితే మనకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే దీనికి సంబంధించి వెరిఫికేషన్ కూడా మనకి 7/4 అంటే 7థ్‌న ఓకే. మీకు ఏప్రిల్ 7థ్‌తో అయితే అదే ఏప్రిల్ 7థ్ అయితే దీనికి సంబంధించి వెరిఫికేషన్‌కి అయితే లాస్ట్ డేట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ 1 సెట్ ఆఫ్ జెరాక్స్ సరిపోతుంది. దాంతో పాటు మీకు ఫోటో కాపీస్ కూడా తీసుకొని రెలెవెంట్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని మీరు తీసుకొని అయితే వెరిఫికేషన్‌కి అయితే ఎళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. అయితే ఫస్ట్ లిస్ట్‌లో మనకి ఏపీలో చూసుకున్నట్లయితే మొత్తం 1200 మందికైతే మాత్రం మనకి వేకెన్సీస్ అయితే ఫిల్ అయితే అయ్యాయి. 1200 మంది అయితే మనకి సెలెక్ట్ అయితే అయ్యారనమాట. సో, అలాగే తెలంగాణకు కూడా మనం చూద్దాము. అలాగే మీకు దీంతో పాటు ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఒక 2 స్టెప్ వెరిఫికేషన్ కింద ఒకవేళ మీ నేమ్ గాని లేకపోయినట్లయితే వన్స్ మీ మొబైల్ ఇంకా ఎస్ఎంఎస్ కూడా చెక్ చేసుకోండి. అక్కడ కూడా మీకైతే మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అయితే పంపించొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో, అలాగే తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణ లిస్ట్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ షార్ట్ లిస్ట్ అని చూపిస్తుంది కదా! దాని మీద క్లిక్ అయితే చేయండి. సో, అలా క్లిక్ చేస్తే మనకి తెలంగాణకు సంబంధించి కూడా డాక్యుమెంట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారని చెప్పేసి లిస్ట్ అయితే వచ్చేస్తుందనమాట. సో, తెలంగాణలో కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎంత పర్సెంట్ సెలెక్ట్ అయ్యారని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తారు. ఇది మన తెలంగాణకు సంబంధించిన లిస్ట్. సో, వాళ్ళకి కూడా మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 7థ్ అయితే ఇచ్చారనమాట. సో, ఇది మన ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణకి, ఏపీకి సంబంధించి లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. వేరే స్టేట్స్‌కి అప్లై చేసుకున్నా సరే మనకి మీకు సంబంధించి సో, ఎలా ఆ స్టేట్‌కి మీరు క్లిక్ చేసినట్లయితే ఆ డివిజన్ క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అయితే ఓపెన్ అయితే అయిపోతాయన్నమాట. సో, అలాగే మనకి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఎవరు సెలెక్ట్ అయ్యారో, ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో, ఎలా కంప్లీట్ చేసుకోవాలి? డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి అన్ని డౌట్స్ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడీఎస్ సంబంధించి రిజల్ట్స్‌కి సంబంధించి అప్డేట్. సో, అలాగే మనకి పోస్టల్ జీడీఎస్ సంబంధించి సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. సో, కొన్ని నెలలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. సో, అలా మనకి జులై వరకు కూడాను మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే పోస్టల్ జీడీఎస్ నుంచి అప్డేట్ అయితే ఇచ్చారు. అయితే జులై నుంచి జులై వరకు కూడా మనకి 6 మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి షెడ్యూల్ 2 ఏదైతే మనకి 2025కి సంబంధించి షెడ్యూల్ 2 నోటిఫికేషన్ వచ్చేలోపు 6 మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి కంప్లీట్‌గా అయితే చెప్పడం జరిగింది. సో, ప్రతి మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. దానికి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. ఈ లిస్ట్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ మీరు వెబ్‌సైట్ ఓపెన్ అవ్వకపోయినట్లయితే మన టెలిగ్రామ్ ఛానెల్ అయితే మీరు వ్యూ అయితే చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే మీకు పీడీఎఫ్ లింక్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానెల్ అదే మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాననమాట. సో, అలాగే పోస్టల్ జీడీఎస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, డౌట్స్ కోసం, సో, అలాగే అప్‌కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.